మేరీ మేరీ అని ఒక కొత్త ఇంగ్లీష్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న డిసెంబర్ 6 శుక్రవారం నుంచి. అంటే ఇది థియేటర్ సినిమా కాదు, నెట్ఫ్లిక్స్ వాళ్ళే నెట్ఫ్లిక్స్ కోసం తీసుకున్న ఓటీటీ సినిమా. 2 గంటల సినిమా. అంటే ఇది డిసెంబర్ మంత్, క్రిస్మస్ మంత్ కాబట్టి మామూలుగా మేరీ అంటే మనకు మేరీ మాత తెలుసు కదా, మన జీసస్ క్రైస్ట్ మదర్, తల్లి. మనం అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చూసింది మనకు తెలుగులో కరుణామయుడు కానీ, లేకపోతే చాలా ఇంగ్లీష్ సినిమాలు జీసస్ క్రైస్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. మనకు అంతా తెలుసు జీసస్, యేసుక్రీస్తు గురించి చాలామందికి తెలుసు. నాన్ క్రిస్టియన్స్కి కూడా యేసుక్రీస్తు జీవితం మొత్తం తెలుసు. కానీ తల్లి మేరీ మాత గురించి కొంచెమే తెలుసు మనకు. మేరీ మాతకు పుట్టాడు అని తెలుసు అంతే. కన్య అయిన మేరీకి, మేరీ మాతకు పుట్టాడు జీసస్ అని తెలుసు. ఈ కన్య అయిన మేరీకి అనేది దగ్గర నాకు డౌట్ ఉండింది, అది ఎప్పుడు క్లారిఫై కాలేదు. ఈ సినిమా చూశాక, ఈ సినిమా మేరీ అనే సినిమా కేవలం మేరీ మాత మీద తీసిన సినిమా, 2 గంటల సినిమా. అసలు అంటే జీసస్ గురించి ఏమీ లేదు ఈ సినిమాలో. జీసస్ పుట్టేంత వరకే సినిమా ఇది. అంటే మేరీ మాత పుట్టుక నుంచి జీసస్ పుట్టే వరకు ఉంది సినిమా. అంటే బిఫోర్ క్రైస్ట్ జరిగిన కథ. మేరీ మాత ఎవరికి పుట్టింది, ఆమె పుట్టడానికి కారణం ఏంటి అంటే, అప్పుడు మనకు ఉండేది మనకు రాజ్యాలు, అప్పుడు రోమన్ సామ్రాజ్యమే. జీసస్ క్రైస్ట్ స్టోరీ తెలిసిన వాళ్ళకి తెలుసు, రోమన్లు విలన్స్ లాగా అనమాట జీసస్ క్రైస్ట్ లైఫ్లో. జ్యూస్కి అందరికీ రాజులాగా హెరాల్డ్ అనే క్యారెక్టర్, ఆ రాజు క్యారెక్టర్ వచ్చేసి మన యాంటోనీ హాప్కిన్స్ చేశాడు. అతను నాకు చాలా తెలుసు, అతను చాలా ఇష్టం. మాస్క్ ఆఫ్ జోరో నుంచి తెలుసు నాకు యాంటోనీ హాప్కిన్స్. అతను ఒక్కడే తెలిసిన ముఖం. ఈ మేరీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి నోవా కోహెన్ అనేసి ఇజ్రాయలీ యాక్టర్ ఆమె. ఎందుకంటే ఇది జరిగేది మనకి నజారత్ కానీ, అంటే మేరీ పుట్టిన నజారత్ కానీ, జీసస్ పుట్టిన బెత్లెహెమ్ కానీ, పెరిగిన జెరూసలేం కానీ, ఇవన్నీ ఉండేది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్, అప్పుడు ఇజ్రాయెలే. అప్పుడు అవన్నీ రోమన్ ఎంపైర్ కింద ఉండేది. సో అక్కడ మనకు మేరీ మాత ఎలా పుట్టింది, అసలు అదే అప్పుడు మనకు అంటే ఇప్పుడు ఈ జ్యూస్ అంటే మనకు ఈ జూడిజం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, ఈ 3 కూడా అక్కడే పుట్టాయి, ఇజ్రాయెల్లోనే. మూడిట్లో ఉన్న దేవదూతలు ఎవరైతే ఉన్నారో, డేవిడ్, మనకు ఏంజల్ డేవిడ్ అంటే మనకు జూడిజంలో, క్రిస్టియానిటీలో డేవిడ్ అంటారు, ఇస్లాంలో దావీదు అంటారు. అలాగే గ్యాబ్రియల్, ఇలా కొన్ని ఉన్నాయి, కామన్ ఉంటాయి అన్నమాట. ఈ మూడింటిని గమనిస్తే జూడిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంని పేర్లు సిమిలర్గా ఉంటాయి, కథలు కూడా సిమిలర్గానే ఉంటాయి. ఇక మేరీ మాత లైఫ్లో గ్యాబ్రియల్ పాత్ర ఏంటి, ఆమె పుట్టిన తర్వాత ఎక్కడ పెరిగింది, ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఇవన్నీ నీట్గా చూపించుకుంటూ వచ్చారు. ప్యారలల్గా విలన్ యాంటోనీ హాప్కిన్స్, అతనే దేవుడు, అతనే కింగ్ అన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు జీసస్ పుట్టుకను ఎందుకు వ్యతిరేకించారు, జీసస్ పుడితే ఏమవుతుంది, ఇవన్నీ నీట్గా. అంటే మనకు తెలియని స్టోరీ. మనం అంతా తెలుసు అనుకుంటాం మేరీ మాత గురించి, కానీ మనకి ఏమీ తెలియదు. ఒక జీసస్ క్రైస్ట్ గురించి మనకు తెలుసు, మేరీ మాత గురించి చాలా ఉంది. మేరీ మాతే కాదు, మేరీ మాత అంటే జీసస్ ఫాదర్ జోసెఫ్, అతనిది స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు మెయిన్ ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉన్నిందో ఈ సినిమాలో ఆన్సర్ అయింది. కన్య అయిన మేరీ మాతకు పుట్టిన బిడ్డ యేసుక్రీస్తు. కన్యకి ఎలా పుడతాడు అనే క్వశ్చన్ ఉండింది నాకు. ఆన్సర్ ఎవరు చేయలేదు నాకు. ఈ సినిమా ఆన్సర్ చేసింది. అది లాజికల్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకైతే అంటే నాకు ఇలా ఇష్టం తెలుసుకోవడం. ఇది చరిత్ర అంటారా, పురాణం అంటారా నాకు తెలియదు, కానీ బట్ అందరు నమ్ముతారు కాబట్టి. క్రిస్టియానిటీలో మనకు 2 ఉన్నాయి, ఒకటి క్యాథలిక్స్, ఒకటి ప్రొటెస్టెంట్స్. చాలామంది యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మి వాళ్ళు ఉంటారు. కొంతమంది యేసుక్రీస్తుని కాదు, మేరీ మాతను పూజిస్తారు. సో అది ఎందుకు అనేది ఈ సినిమాలో తెలుస్తుంది మనకు. మేరీ మాత గొప్పతనం ఏంటి అనేసి చాలా బాగా తీశారు. యాక్షన్ అసలు రిచ్ క్వాలిటీ. అందులో డైరెక్టర్ డీజే కురోసో, అతను ఇంతకుముందు XXX అనే సినిమా తీశాడు, మంచి యాక్షన్ మూవీ. అసలు అలాంటి అతను ఇలాంటి సినిమా తీయడం నిజంగా గ్రేట్. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్గా ఉంది. అంటే కథ తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి, పురాణం తెలుసుకోవాలి అనుకుంటే మేరీ మాత గురించి మంచి సినిమా. 2 గంటల సినిమా. క్రిస్టియన్స్కి ఎలాగో నచ్చుతుంది వాళ్ళకు, బట్ నాన్ క్రిస్టియన్స్కి కూడా క్యూరియాసిటీ మంచిగా తెలుసుకోవాలనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. అందులో యాక్ట్రెస్ ఎవరైతే చేశారో, నోవా కోహెన్ అని ఆమె ఇజ్రాయెల్ యాక్టరు, ఎంత క్యూట్గా ఉందంటే, ఎంత అందంగా ఉందంటే మేరీ మాత రోల్లో. ఆమెను చూస్తే నాకు మన అదితిరావు హైదరి గుర్తొచ్చింది నాకు. అంత అందంగా ఉంది ఆ అమ్మాయి. చాలా బాగా చేసింది మేరీ మాతగా. ఇక 1.5 గంట సేపు ఆమె స్టోరీ ఉంది, మేరీ మాత స్టోరీ. ఆ తర్వాత లాస్ట్ అరగంట పాటు జీసస్ పుట్టాక మనకు తెలుసు జీసస్ పుట్టాడు, గొర్రెల ఏమంటారు, గొర్రెల దాంట్లో పుట్టాడు,
నక్షత్రము, గొర్రెల కాపర్లు వస్తారు, ఇవన్నీ మళ్ళీ లాస్ట్ అరగంటలో పెట్టారు. అంటే జీసస్ పుట్టుక వరకు నీట్గా చూపించారు మేరీ మాత అక్కడికి, అంతే. జీసస్ గురించి ఏమీ డిస్కస్ చేయలేదు సినిమాలో. సో చూడండి, ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో ఉంది. నేను ఇంగ్లీష్లో చూశాను, ఇంగ్లీషే ఒరిజినల్ విత్ సబ్ టైటిల్స్, బాగా క్లియర్గా అర్థమైంది. బట్ తెలుగులో లేదనుకుంటా. సో మీకు ఇంగ్లీష్ వస్తే లేదా ఇంగ్లీష్ చదవడం వస్తే నీట్గా అర్థమవుతుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. నా రేటింగ్ వచ్చేసి 3/5 గుడ్ అని చెప్తాను. వాచ్ దిస్ మూవీ కాల్డ్ మేరీ, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఫ్రమ్ December 6th. ఓకే, బాయ్.